స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ అబ్రహాం ఇస్సే యాకోబుల గొప్ప దేవానికి వందన. ఈ ప్రేయర్ ద్వారా మీరు మహిమ పొందినారు ప్రభా. తండ్రి ప్రభా, బంధకాలు వేస్తున్న సైతాన్ని మీరు కూల్చివేయండి. ఎంతమంది కాన్ఫరెన్స్ ప్రేయర్లో రాలేకపోతున్నారో వారిని మీరు దర్శించు, వారితో మాట్లాడు. నాకు కనిపించు, వారికి కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఈ చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, అందరికి అర్థమయ్యే మూమెంట్ మాకు అనుగ్రహించి మాకున్న బంధకములన్నీ తెంపేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. జీసీ బివింగ్టన్ గారు రాసిన పుస్తకంలో మరి చీకటి శక్తులను బంధించుట అనే అంశాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా మీరు దయచేసి వినండి. దేవుని సేవ పిలుపును కొందరు సులువుగా అంగీకరించెదరు, కానీ నాకైతే అది పెద్ద పోరాటమాయను. నా లోటుపాటులే నాకు చాలా పెద్దవిగాను ప్రమాదకరముగాను కనబడను. దేవుని శక్తిని నేను ఎరగను. దేవుని పూర్తిగా నమ్మగలిగే స్థితిని అందుకొనుటకు నాకు కొంతకాలం పట్టెను. అట్లే నన్ను ఆయన నమ్మదగిన స్థితికి తెచ్చుటకు కూడా దేవునికి కొంత సమయము పట్టెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నాకు బోధించుట, దానిని నా వ్యాధిని స్వస్థపరచుట ద్వారా నిరూపించుట నన్నెంతో బలపరచెను. నా హృదయములో పర్వతముల వలె పెరిగి ఉన్న ఆటంకములను తొలగించెను. నికోలస్ అను అంధుడైన పరిశుద్ధుడు నాకు విశ్వాసంలో కొన్ని మూల పాఠాలు నేర్పాను. ఆ చలికాలపు 5 నెలలన్నీ ఇట్టి అనుభవజ్ఞలో ప్రార్థనలో గడిపితిని. చలికాలం గడిచెను. నేను తోపులలోనికి వెళ్ళి, దేవా, నేను నిజంగా నీ చేతిలో నున్నానా, నాకు స్పష్టపరచుము అనుచు ఒక రాత్రంతా ప్రార్థనలో గడపగా దేవుని ఆత్మ నాపై అలల వలె పొర్లి వచ్చాను. శక్యము కాని సంతోషముతో నిండిపోతే ఈ రీతిగా తన చిత్తంలోనే నేనున్నట్లు దేవుడు నాకు రుజువుపరచెను. ఆనాటి నుండి నా బోధలో శక్తి, నా సేవలో ఫలము కనబడను. ఎవరికి గట్టిగా నొక్కి చెప్పి భక్తి మార్గంలోనికి ఈడవలసిన అవసరం కానీ, ప్రార్థన చేయమని ఎవరిని బలవంతము చేయవలసిన అక్కర కానీ ఇక లేకపోయాను. ఆ రాత్రంతా చేసిన ప్రార్థనలో దేవుడిచ్చిన ఆత్మ నింపుదలను బట్టి మనుషుల ఆత్మ నేత్రముల నుండి పాపపు పొరలు రాల్పించినట్లు బోధలోనికి దేవుడు నన్ను దింపాను. కాబట్టి డబ్బు వలన, మనుషుల ముప్పు వలన, లేక కూటములకు గొప్ప జనుసమును సమకూడుట వలన కాదు, కానీ కేవలం ప్రార్థన వలనే జయము సాధించగలమని నేను నేర్చుకుంటుని. రైట్. ఇక్కడున్న ఈ ప్యాసేజ్ బట్టి మనం ఆలోచిస్తే మరి వారి జీవితంలో, బివింగ్టన్ గారి జీవితంలో ఉన్న అనుభవాలు ఆయన పంచుకుంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒక రాత్రి అంతా కూడా నేను బాగా ప్రార్థనలో గడిపాను. దేవుని ఆత్మ బలముగా నా మీద దిగి వచ్చింది. అలల వల్లే నా మీద దిగి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నా జీవితం మారిపోయింది. నేను ఎవరిని బతిమలాడడం అవసరం పట్టలేదు. ఎవరిని మెడ మీద కత్తి పెట్టి బెదిరించటం అవసరం లేదు. జస్ట్ నేను బోధిస్తాను ఉంటేనే ప్రజలు వాళ్ళ పాపాలు విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు వచ్చారు. కేవలం అది ప్రార్థన వల్లనే సాధ్యమైంది. వాళ్ళకి ప్రేయర్ చేయండి, నా సేవ విస్తరించాలని నేను ఎవరిని అడగలేదు, కానీ నా ప్రార్థన నన్ను ఒక బలమైన సాధనగా మార్చింది అంటున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా అనారోగ్యము లేకపోతే వారు రాత్రి ప్రార్థన చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వారికి వస్తాయి. అనారోగ్యము, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా పనిలో ఉన్నాము, పని చేసుకుంటున్నాము, ఖచ్చితంగా పనికి పోవాలన్నప్పుడు, ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మంచిగా స్నానం చేసుకొని ఫోన్ని ఎక్కడైనా దాచిపెట్టేసి, మళ్ళీ ఫోన్ పక్కన ఉంటే ఖతం అయిపోయినట్టే, సైలెంట్ స్విచ్ ఆఫ్ పెట్టేసి రోజంతా మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మనం కానీ ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన పాటలు బైబిల్, ప్రార్థన పాటలు బైబిల్, 1 గంట ప్రార్థన, 1 గంట పాటలు, 1 గంట బైబిల్,
అట్లా చేయగలిగితే దేవుని ప్రియమైన వాళ్ళరా ఒక కొత్త వ్యక్తిగా మనము బయటికి వస్తాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు మన ద్వారా జరుగుతాయి. ఇంకా జరగాల్సిందే అన్నమాట. హల్లెలూయా. కొంతమందిని మనము చూస్తూ ఉంటే న్యూస్లో కానీ బయట కానీ చూస్తే స్టార్టింగ్లో వాళ్ళ లైఫ్ చాలా సింపుల్గానే స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. సడన్గా వాళ్ళ లోపల ఒక చరిష్మా వస్తుంది. సడన్గా వాళ్ళు తెర మీదకి వస్తారు. లైఫే చేంజ్ అయిపోతుంది వాళ్ళది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే కొంతమంది కొన్ని యాగాలు, కొన్ని హోమాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు. లేకపోతే కొంతమంది ఒక దగ్గర ట్రైనింగ్కి పోతారు. తమను తాము వాళ్ళు లోకంతో కట్ అయిపోతారు. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుని ప్రియమైన వారా మనకున్న 24 గంటల్లో మనము మన జీవితంలో గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప విడుదల, గొప్ప అభిషేకము రిలీజ్ అవ్వాలి. లైఫ్ చాలా ఈజీ అయిపోవాలి. చాలా ఈజీ, చాలా డెడ్ ఈజీ అయిపోవాలి. పైసలు మన దగ్గరకు వచ్చేయాలి. ఫేమ్, మంచి పేరు మన దగ్గరకు వచ్చేయాలి. పబ్లిక్ మన దగ్గరకు రావాలి అంటే మనం దేవునితో కనెక్ట్ అవ్వాలి. లోకాన్ని డిస్కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే లోకానికి మనము కట్ చేసేస్తామో, లోకం అంటే ఏంటంటే ఫోన్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఫోన్ లేనప్పుడు మనం టీవీ దగ్గరకు పోవాల్సి వస్తుండే, న్యూస్ పేపర్ దగ్గర పోవాల్సి వస్తుండే. ఫోన్ లేనప్పుడు మనం బయట ఛాయ్ తాగటానికి బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు లోకంలో ఏం జరుగుతుంది, పబ్లిక్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ ఫోన్ పట్టుకుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జగన్ గారు ఏమన్నారు, మోడీ గారు ఏమన్నారు, ఏ దేశంలో ఏ భూకంపం వచ్చింది, ఎవరు ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ కూడా ఒక గంట లోపల మనకు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద బాబా గారు వెలిశారు. వారు అంతకుముందు కానిస్టేబుల్గా ఒక 18 సంవత్సరాలు జాబ్ చేసి అది పక్కన పెట్టి ఆయన కొన్ని వాక్యాలు చెప్పుకుంటా కొన్ని వందల వేల మందిని అట్రాక్ట్ చేశాడు. ఆ బాబా ఒక పెద్ద మీటింగ్ పెడితే ఉత్తరప్రదేశ్లో 80,000 మంది వస్తా అంటే 2.5 లక్షల మంది వచ్చారు. ఆయన మొత్తం మీటింగ్ పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల వరకు మొత్తం నీతి సూక్యాలన్నీ చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటే అందరూ ఆయన పాదాలు పట్టుకుంటే మంచిగా అవుతుందని చెప్పి కొన్ని వందల వేల లక్షల మంది పరిగెత్తారు. ఆ తొక్కిసలాటలో దాదాపుగా 120 మంది మీదనే పబ్లిక్ చనిపోయారు. ఎంతోమంది గాయపడ్డారు. అలా ఎటు చూసిన మరణాలే. చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎక్కువగా చనిపోయారు. హల్లెలూయా. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగిన విషయం ఇక్కడ నేను తెలుసుకున్నా. లోకంలో జరుగుతున్న సన్నివేశాలు నేను తెలుసుకున్నా. ఎట్లా ఫోన్, ఈ ఫోన్ ఏం చేస్తుంది అంటే మన ఆత్మీయ ఎదుగుదలకు రివర్స్లో పనిచేస్తుంటుంది. చాలామందికి నిద్రలేమి, భయము, ఆందోళన, చిన్న చిన్న విషయాలు కూడా చేయకపోవటము, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని వాయిదాలు వేయటము, చిన్న చిన్న విషయాలు కూడా సరిగా మాట్లాడకపోవటం, పోతే పోనీ ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం. దాని తర్వాత ప్రతి చిన్న విషయానికి చికాకు పడటం, టెన్షన్ పడటం, డల్ అయిపోవటం, కళ్ళు సరిగా కనిపించకపోవటం, సర్వ రోగాలకు కారణం మనం వాడుతున్న మొబైల్ ఫోన్. లోకం = సైతాన్ = మొబైల్ ఫోన్. నేను గతంలో లోగడలో చెప్పాను, సైతాను చెట్ల మీద ఉంటుంది, జంతువుల మీద ఉంటుంది, మనుషుల మీద ఉంటుంది, వస్తువుల మీద కూడా ఉంటుంది. ఈ సైతాను ఈ ఫోన్ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోన్ పట్టుకోగానే దేనికో పట్టుకుంటే ఎటు నుంచి ఎటో పోతాం. హల్లెలూయా. అయితే ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే ఈ ఫోన్ అనేది పక్కన పెట్టేయాలి. ఫోన్ని మంచిగా ఫ్లైట్ మోడ్లో పెట్టి అల్మారీలో లాకర్లో పెట్టేసి కొద్దిసేపు వదిలేయాలి వాటిని. లేదు అంటే మెంటల్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీవింగ్టన్ గారు ఆయన జీవితం మారటానికి ఆయన ఏం చేసిండంటే రాత్రంతా ప్రార్థన గడిపిండు. ఏమి అంశము? ప్రభువా నేను ఏం చేయాలి, అసలు నేను నీ చేతిలో ఉన్నానా లేదా, ఆ ఒక్కటే అంశం మీద ప్రార్థన స్తుతులు గోజాడటం ఇది చేసిండు. దేవుని ఆత్మ అతని మీద తాండవం చేయటం మొదలైంది. తర్వాత తన బోధలో మార్పు వచ్చింది.
తన వైఖరిలో మార్పు వచ్చింది. ఇది నిజం. ఇది ఒక్క రాత్రి మనం ప్రార్థనలో కానీ గడిపితే చాలా ఆశీర్వాదం వస్తుంది. ఒక్క రాత్రి ప్రార్థన గడిపిన తర్వాత యాకోబు లైఫ్ స్టైల్ మారిపోయింది. యాకోబు ఇజ్రాయెల్గా మారిపోయాడు. దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా మారిపోయాడు. ఒక్క రాత్రి ప్రార్థన ఆయనని దేవునితో సమానంగా మార్చేసింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. రాత్రి ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్. అయితే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, బాడీ సపోర్ట్ చేయదు, లేదా నెక్స్ట్ డే వర్క్ చేయాల్సి ఉంటుంది, పిల్లలకి వంట చేసి పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తులు నైట్ ప్రేయర్ చేయకండి. మంచిగా పడుకొని పొద్దున లేచి పనులన్నీ చేసుకొని మంచిగా తినేసి ఫోను ఒక దగ్గర పడేసి ఎంతసేపు అయితే అంతసేపు ప్రార్థన చేయండి. ఒక రోజులో విడుదల రాదు, ఒక రోజులో నెమ్మది రాదు. నెక్స్ట్ డే దాన్ని కొనసాగించాలి. కొన్ని రోజులు చేద్దాం. నేను 6 months కోర్స్ ఒకటి పెట్టాను మీ అందరికీ. ఆల్రెడీ అందులో ఒక 1 month అయిపోయింది. హల్లెలూయా. మరి దాన్ని ఎంతమంది పాటిస్తారో లేదో తెలియదు. నేనైతే పాటిస్తున్నా. చాలా విషయాలు నేర్చుకున్నా. చాలా చేంజ్ అయినా నేను ఇప్పటికప్పటికి. ఈ 6 months కూడా మనం కొన్ని రోజులు ఎక్కువగా దేవునిలో మనము గడపగలిగితే, దేవుని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, దేవుడు గొప్ప విడుదల, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం కలుగుతుంది. బేవింగ్టన్ గారు అట్లనే ప్రార్థనలో అప్పుడు ఆయనకు అర్థమైంది, అరే అన్లెస్ మనం ప్రార్థన చేయకుండా మన పరిచర్య డెవలప్మెంట్ కాదు. అన్లెస్ నేను దేవుని పాదాల దగ్గరకు రాకుండా నాకు ఆశీర్వాదం రాదని అర్థమైంది. యాకోబుకు ఎవ్వరు కూడా ఆయనని ప్రార్థన చేయలేదు. ఆయన తనంతట తాను రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. వాళ్ళ అన్న కోసం ప్రార్థన చేసిండు. అన్న చంపేస్తాడేమో అని భయపడ్డాడు. ఆ ఒక అంశం దొరికింది. ఈయన కూడా ఒక అంశం దొరికింది, నేను అసలు సేవ చేయాలన్నా వద్దా అని. అట్లా మనం కూడా పర్సనల్ ప్రార్థన చేస్తున్నప్పుడు మన లైఫ్ కోసమే ప్రేయర్ చేయాలి. ప్రభా 10 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఇట్లా ఉండాలా, నాకు ఇట్లాంటి వరం కావాలా, నా దగ్గర ఎట్టు పోయినా పబ్లిక్ ఉండాలి, ఎక్కడ పోతే అక్కడ పబ్లిక్ బాగా కావాలా, పరలోకాన్ని నేను ఈ భూమి మీద దించాలా. అట్లాంటి అంశాలు పెట్టుకొని కొన్ని రోజులు మనం ప్రార్థన చేస్తే అద్భుతమైన రిజల్ట్. ఇప్పుడు ఒక నైట్కి దాదాపుగా ఇప్పుడు 9-10 గంటల నుంచి మార్నింగ్ 5 వరకు అని అంటే దాదాపు ఒక 7 hours ఉంటుంది. ఈ 7 hours మనము చేయాలి. ఒకవేళ చేయలేదు, మార్నింగ్లో ఒక 3 hours, డైలీ ఒక 3 hours 4 hours చేద్దాం, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. రైట్, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. ఇనుప గడియలను విడగొట్టు దేవుడు. ఓయాలో కూటములకు వచ్చిన ఒక కట్టెల వ్యాపారి తన స్వగ్రామంలో కూటములు పెట్టమని అడిగాను. ఆ గ్రామము 22 మైళ్ళ దూరమట. ఆ గ్రామంలో ముఖ్యులైన వారి 2 పేర్లను అడిగి తెలుసుకుంటుంది. ఈ విషయమే దేవుని చిత్తము తెలుసుకొనుటకు గాను ఒంటరి ప్రార్థనకే తోటలోనికి వెళ్ళితిని. ఈ ప్రార్థన కొంతకాలం పట్టునని నాకు తోచెను. అది చలికాలము. కొన్ని చెట్లు నరకబడి పడి ఉండెను. వాటి మొద్దులను నేలను పడి ఉండెను. వెచ్చగా నుండుటకై ఒక మొద్దు త్వరలో దూరి తిని దేవుడు మనసును తెలుసుకున్నట్టుగా ప్రార్థింప మొదలుపెట్టింది. దాదాపుగా 120 గంటలు ప్రార్థనలో గడిపిన తర్వాత అచ్చటికి వెళ్ళుటకు దేవుని చిత్తమని నాకు తేటగా తెలిసాను. ప్రార్థనలో నా మనసు దేవుని మనసుతో ఐక్యపడాను. గొప్ప నెమ్మది నన్ను ఆవరించను. నాకు ఒక దర్శనం కలిగాను. అందులో నేను ఒక రోడ్డును చూచితిని. రోడ్డు పక్క ఒక చోట 4-5 చెట్లు గుబురుగా ఉండెను. అచ్చట కాలి బాట ఒకటి పోవుచుండెను. ఆ బాటను పోవుచుండగా ఒక పాఠశాల కనబడుచుండెను. దాని వెనుక ఒక పంట చేను వెనుక కాపు యొక్క గృహము ఉండెను. దానికి ప్రక్క ఒక పెద్ద పాక, ఆ ప్రక్కన ధాన్యం మాడించు ఒక మర ప్రభు నాకు చూపాను. సరే ప్రభువా, వెళ్ళదను అని త్రోవల నుండి బయటకు వచ్చింది. నేను అతిథిగా నుండిన గృహమునకు వెళ్ళి భోజనానంతరము ఫలాన్ని స్థలమును వెళ్ళుచున్నానని చెప్పి నా ప్రయాణం కాలినడకన ఆరంభించింది. 2 చేతులలో 2 పెట్టెల నిండా పుస్తకములు, కరపత్రములు సూర్యాస్తమయం వరకు నడిచితిని.
దారంతా కరపత్రములిచ్చి ఆ ఇంటి యజమానితో ఆయన రక్షణ విషయమై మాట్లాడితిని. అతడు ఎంతో ఆశ చూపించెను. ఆ రాత్రి అక్కడే గడపమన్నాడు. తెల్లవారి నా దారి పట్టితిని. ఆయన నాతో, మీరు వెళ్ళబో స్థలము కఠినమైన ప్రదేశము. మీకు ఇవ్వబడిన 2 పేర్లలో ఒకరు జర్మనీ దేశస్థుడు. ఆయన భక్తి బోధ సాగనివ్వడు. ఆ ప్రాంతంలో గుడి ఉన్నది, కానీ ఆరాధనలే జరగవు. కావున ఇక్కడే ఉండి కొన్ని కూటములు జరపవచ్చు కదా అని సౌఖ్యములు చేశాను. నేను అందుకు ఏమాత్రం ఒప్పుకొనలేదు. ఈ ఆహ్వానము నన్ను దారి తప్పించుటకు సాతాను ఓడిన ఊరిగా గ్రహించి తిని, దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఎక్కువ సమయం గడుపుట ఎంతో శ్రేష్టము. కొందరు దేవుని చిత్తము తేటగా తెలుసుకొనకుండా పిలిచిన చోట ఎల్లా పరుగులెత్తెదరు. అట్టి వారిని నష్టపడెదరు. మన మనసు చూపించు మార్గంలో 10 దేవునివని కావని ఒక పెద్ద నన్ను హెచ్చరించెను. మరి 10 మైళ్ళు నడిచిన తర్వాత ఒక స్త్రీ, అయ్యా, మీరు అక్కడ ఆరాధన జరిగించిన ఎంత బాగుండును. ఆ ప్రజలు భక్తిలో నుండి శనివారం తోటలోనికి వెళ్ళి రాత్రంతయు త్రాగొచ్చు, పేకాట, జూదములాడుచు గడిపెదరు. కోడి పందెములు తదితర అల్లరితో కూడిన ఆటపాటలతో ఆదివారం అంతా వ్యర్థపుచ్చి సోమవారమే వారు తిరిగి వచ్చేదరు అన్నాను. ఆ గ్రామం చేరుటకు ఇంకా 4 మైళ్ళ దూరం ఉండను. ఒక ఇంటి దగ్గర నీళ్లు తాగి నా గమ్యస్థానము తెలియజేసి తిని. ఆ గృహిణి, అయ్యా, అక్కడికి ప్రజలు బహు దుష్టులండి. వారి దుర్మార్గత చుట్టుప్రక్కల గ్రామంలో కూడా ప్రాకుచున్నది. నాకొకే ఒక బిడ్డ, ఈ 13 ఏండ్ల అమ్మాయి అండి అని ఆ పిల్లలను చూపించి, వేసవి కాలమందు ప్రతి శని ఆదివారంలో నా భర్త ఆ గ్రామంకు వెళ్ళును. అక్కడ బూతులు, చుట్టాలు, జూదము, పొగాకు నమలటము, అపవిత్రమైన కథలు చెప్పుకోవటం, ఇదే వారికి కాలక్షేపం. ఈయన కుమార్తె వంట చేయుటకై తీసుకెళ్తాడు. వాడికి వండి పెట్టడం మా అమ్మాయికి చాలా సరదా. నాకైతే పిచ్చి పట్టేంత దుఃఖం. పనంతా నా మీదనే వదిలేసి సోమవారం రాత్రి వరకు తిరిగిరారు అని తన గోడును వెళ్ళబుచ్చెను. నేను అచట నుండి నా దారి పట్టితిని. ఖాళీగానున్న ఒక బాప్టిస్టు గుడిని దాటి వెళ్ళుచుండగా అక్కడ కూటములు పెట్టమని అడిగిరి. నాకిప్పుడు వీలు లేదంటూ వెళ్ళిపోతిని. దారిలో 2 దంపతులు నన్ను ఎదుర్కొని నేను ఎక్కడికి వెళ్ళుచుంటునో తెలుసుకొనిరి. వారు నాతో, ఎందుకండి మీరు ఈ సమయమును అట్లు వ్యర్థపరచుకొందురు? అక్కడ ఏ భక్తి బోధ చల్లదు. దుర్మార్గతకు ప్రస్తగించిన స్థలం అది, ప్రసిద్ధిగాంచిన స్థలం ఇది. ఎంతోమంది అక్కడ బోధించ యత్నించి విఫలులైరి. ఇక్కడనున్న రాళ్ళు రెప్పలకు బోధించినను వాటిని కదలించవచ్చును కానీ ఆ ప్రజలను బాగు చేయుట అసాధ్యమనేది. నేను తిరిగి ప్రార్థించితిని, ప్రభువా, నేను వినుచున్న ఈ సమాచారములేమి? అది నీకెందుకు, నీవు ముందు సాగు అని ప్రభు ప్రత్యుత్తరమిచ్చాను. ఆ పురుషుడు మాత్రము నన్ను వదలలేదు. మా స్థలం ఇక్కడికి దగ్గర నుండి ఈ పల్లెముగానున్న ప్రాంతమునకు అవతలి ప్రక్కండి. అక్కడ కూటములు పెట్టుట చాలా అవసరము. భోజనముకు మంచి వసతులు ఏర్పాటు చేసేదను. పైగా డబ్బు కూడా ఇచ్చేదను. మీరు వెళ్ళు చోట ఏ డబ్బు దొరకదు. ఆ స్థలం నుండి మీరు బ్రతికి బయటపడితే అదే గొప్ప సంగతి అన్నాను. దేవుడు తన చిత్తమును తేటగా నాకు బయలుపరిచినందున నేను ఆహ్వానమును కూడా నిరాకరించి తిని. నేను ఎట్లు నడుచుచుండగా దేవుడు చూపించిన ఆ రోడ్డు, గుబురుగానున్న చెట్లు, కాలిబాట నాకు కనబడను. ఇదే దేవుడు చూపించిన స్థలమని గుర్తించి ఆ బాటనే పోగా తాళ్ళు వేయబడి ఉండిన పాఠశాల కనబడను. దాని చుట్టూ పిచ్చి మొక్కలు నాకంటే ఎత్తుగా పెరిగిపోయాను. ప్రభువా, ఇక్కడ రాక్షసులు దుడ్డు కర్రలతో నా పైబడ్డ వచ్చునని నేను జడువను. మీరు మీ కార్యము నీకు ఇక్కడ సిద్ధింపచేసెదరు అనుచు దేవుని స్తుతించుచుండగా ఆయన ఆత్మ నాపై బలముగా దిగాను. నా ఆత్మ అంతటిని లోతుగా ఉజ్జీవింపజేస్తాను.
ఆయన శక్తి నన్ను నింపెను. నా అలసటను తొలగించి ఆ బలము నన్ను పరిగెత్తింపజేశాను. ఉదయం 10 గంటల ఆగుచుండెను. గ్రామ పెద్ద రూడ్లాఫ్ గారులక్కడ అని విచారించగా, ఇటు 2 ఇల్లండి ఉన్నది ఒక స్త్రీ బోధకునిలా ఉన్నారే, పాఠశాలలో కూటాలు పెట్టబోతున్నారా ఏంటి అనెను. అవునండి కానీ అని ఆమె ఏమో నసిగెను. నేను ఆ కాని గిన్నెలను లెక్క చేయకుండా ముందుకు సాగితిని. దేవుడు నాకు చూపించిన ఇంటి పక్కన పాక నాకు కంటపడెను. తోటలో పనిచేయుచుండిన ఇంటి యజమానిని చూచి ఆయనను పలకరించి, మీరేనండి రుడల్ఫ్ గారు అని అడిగితిని. అయితే అయ్యానులే ఇప్పుడేంటి అన్నారాయన. నేను పరిశుద్ధతను బోధించు సువార్తికునండి. ఎంతోమంది బోధకులు నన్నెరుగుదును కానీ ఇట్టి పేరు చెప్పుకొను సువార్తికుని ఎప్పుడును చూడలేదే. సరే, మీకేం కావాలి ఇక్కడ? అయ్యా, బడిపాక తాళాలు మీ దగ్గర ఉన్నవట, దానిని తెరిపించండి. నేను ఇక్కడ కూటములు పెట్టాలి, క్రమంగా ఆరాధనలు జరిగేటట్లు చూడాలి అంటిని. అందుకైన ఆ తలుపు తెరవగలగానండి. ఈ గ్రామంలో పెద్దలు చిన్నలు ఏకంగా బోధకు మాత్రం ఆ పాక తెరవకూడదని నిర్ణయించినారు. బెంచీలన్నీ పాడుబడి పోయినవి. నా భార్య కూటాలంటే చాలా ఇష్టమే, కానీ మరి నేనేమి చేయలేనండి అనిరి. అది భోజనపు వేలైనందున నన్నును ఆహ్వానించిరి. భోజనం అయ్యాక ద్వారం వరకు నన్ను సాగనంపుతూ, ఇక్కడ దగ్గరలో గుమ్మడిగూడెం అనే ఊరుందండి, అక్కడ ఒక కొత్త బడిపాక కట్టినారు. అదిగో ఆ రోడ్డు చూశారు కదా, ఆ రోడ్డునే 3 మైళ్ళు వెళ్ళారంటే ఆ ఊరు చేరుదురు అనుచు నన్ను పంపించి వేసిరి. నా పెట్టెలు మోసుకుంటూ ఆ రోడ్డునే వెళ్తూ, ప్రభువా, నేను ఇప్పటికి ఎక్కడికి వెళ్ళుచున్నాను అని అడిగితిని. ఇదే దారి నడువు అని ప్రభువు అనెను. నేనా దారిని ఒక కొండ నెక్కవలసి వచ్చెను. ఎక్కిన తర్వాత ఒక చెట్టు నీడను నా పెట్టెలో దింపితిని. ఇదే స్థలం అని ప్రభువు చెప్పాను. ఆ చెట్టు కింద 9 రాత్రింబవలు ప్రార్థనలో గడిపితిని. ఆ తలుపు తెరిపించమని మొరపెట్టితిని. ఆ 9 దినములు నా ఆకలి దాహములు ప్రభువు కట్టివేశను. 2వ దినము సాతాను నా ప్రక్కకు వచ్చి, ఆ గుమ్మడి గూడెంకు వెళ్ళరాదా? ఈ చెట్టు కింద నీకు పడిసెము పట్టును, 1 సంవత్సరం పడక విడువవు, మరణమును కూడా సంధించవలసి వచ్చునేమో. ఇప్పటికే 3 సార్లు వర్షంలో తడిచితివి అనెను. నేను దానిని పెడి చెవిన పెట్టి తిని. 9వ దినమున నా మనసు దేవుని మనసుతో కలిసిపోయాను. తెల్లవారుజామున 5 గంటల సమయం అది. ఆయన ప్రశాంత నన్ను ఆవరించెను. ప్రతి ఆటంకమును దేవుడు తొలగించినట్లు నాకు అనుగ్రహమాయను. సాతానా, ఇక అడ్డు కలిగించు సరుకు నీ నరకంలో ఇంకేమైనా ఉంటే పడివేయి, నేను దానిని కూడా క్రీస్తు ద్వారా జయించదను అంటిని. సాతాను మెదలలేదు. దేవుని సన్నిధిలో నేను ప్రవేశించినట్లు దర్శనము కలిగెను. ఆయన దృష్టిలో నేను బహు అల్పుడనై పురుగంత స్వల్ప స్థితికి వచ్చి తిని. ఆయనైతే నా ఎదుట మహోన్నతుగా కనబడను. ఈ తగ్గింపు నాకెంతో శాంతిని కలుగజేశాను. ఈ గ్రహింపు నా బ్రతుకంతా నాలో నిలిచి ఉంటే ఎంత బాగుండు అని అనిపించాను. మధ్యాహ్నము 2:15 అయ్యను. ప్రభువా, ఆ తలుపు విషయం ఏమిటి అని అడిగి తిని. కలుక్కుమని తాళములు త్రిప్పుచున్నప్పుడు చప్పుడు వినెను. తలుపు తెరవబడుట చూచి తిని. అది తెరవగా నేల మీద తలుపు రాసుకుంటూ ఒక గుండ్రపు గీత గీశాను. ప్రభువా, తలుపు తెరిచిన వారు మీకు స్తోత్రములో, కానీ గిద్యోనికి ఇచ్చినట్లు నాకును 2 జయసూచికలు ఇవ్వమనిరా అని అడిగి తిని. నేను అప్పటికే ఇచ్చి తినని మరలా తాళపు చెవులు కలుక్కుమనను శబ్దం వచ్చాను. తలుపు తీయుటలో ఆ గుండ్రటి గీతను చూపించెను. చిత్తం ప్రభువా అనుచు నా పెట్టెలను మోసుకుంటూ రుడల్ఫ్ గారి ఇంటికి వెళ్ళి తిని. నన్ను చూచి
రండి రండి, మీ కొరకే కనిపెట్టుచున్నాను. నేను భోజనం ముగించి తిని మీరు వెళ్ళి భోజనం చేయండి అనిది. భోజన సమయమందు ఆయన భార్య, దేవుడు తన కార్యమును సఫలపరిచాడండి. నా భర్త భోజనము చేయుచున్నప్పుడు 3 సార్లు ఫోను మ్రోగింది. లేచి మాట్లాడవలసి వచ్చెను అనెను. నేను ఆ 22 మైళ్ళ ప్రయాణంలో నున్నప్పుడు దారిలో నన్ను సంబంధించిన 3 వ్యక్తులు రుడల్ఫ్ గారికి ఫోన్ చేశారట. వారు 3 పాఠశాలను తెరవమన్నారట. ఇక ఎదురు చెప్పలేక నేను వెళ్ళి బోధకుని పిలుచుకొని వచ్చేదనని బయలుదేర సిద్ధపడానట. సరిగ్గా అదే సమయంకు చెట్టు కిందనున్న నాకు తలుపులు తెరవబడుట కనబడెను. భోజనానంతరము జడిపాక తాళలు ఆయన నా చేతికి అందించెను. వాటిని తీసుకొని బయలుదేరి తిని. రుడల్ఫ్ గారు వెళ్ళయ్యా వెళ్ళు, స్త్రీలు పిల్లలు కూటమికి వస్తారులే, కానీ పురుషులకు ఇక్కడ వేరే ముఖ్యమైన పని ఉంది. నక్కలు మా కోళ్ళు తినివేస్తున్నాయి, కావున మేము నక్కల వేటు ఏర్పాటు చేసుకున్నాము. నాయకునిగా నన్ను నియమించిరి. వేట కుక్కలను సంపాదించుటకు చాలా డబ్బు పెట్టుబడి పెట్టి తిని అనిరి. తాళాలు దొరికినవి అవే చాలు అనుకుంటూ వెళ్ళి తిని. తాళాలు తీయగా తలుపు రాలేదు. గట్టిగా త్రోసి తెరవవలసి వచ్చెను. తలుపు నేలకు రాసుకుంటూ ఆ గుండ్రపు గీతను గీసెను. ఆ గీతను చూచి నేను దేవుని యందు బహుగా ఆనందించి తిని దేవుని ఎదుట సాష్టాంగపడి ఇక ఆ నక్కల వేటను చెడగొట్టుమని ప్రార్థన చేసి తిని ఆ 30 మంది రక్షణ లేని పురుషుల కొరకు మొరపెట్టి తిని 4 నుండి 7:30 గంటలు వరకు విజ్ఞాపన చేయుచుంటిని. 7:30కు బయటకు ఏదో ఒక హడావుడి కనబడను, కుక్కలు మొరుగుట, పురుషులు మాట్లాడుకొనుట. అంతలో నాయకుని స్వరము, రండి, ఈ బోధకుడికి ఏం చేస్తున్నాడో చూద్దామని వినవచ్చెను. వారు గుర్రములు దిగి వాటిని చెట్లకు కట్టుచుండగా, దేవుడు ఈ వేటను కొన్ని నిమిషములకైనా ఇక్కడ ఆపెనని దేవుని స్తుతించుచు నేను బెంచీలను సిద్ధపరిచితిని. వారు లోపల ప్రవేశించి కూర్చోమనగా, మేమిక్కడ ఎక్కువసేపు ఉండబోయేది లేదు, కొద్ది నిమిషాలకు ఇలా తొంగి చూడడానికి వచ్చాం అంతే అని రుడల్ఫ్ గారు అనిరి. సరేనండి, ఉన్న కొద్దిసేపు పాటలు పాడుకుందాం అంటిని. ఏ పాట చెప్పున ప్రభువా అని అడిగితిని. నక్షత్రముల కిరీటమందున్న అని ప్రభువు చెప్పారు. మొదటి పాట ఆకర్షణీయంగా నుండుట అవసరం. నేనైతే రక్షణ పొందిన వారికి ఈ పాటను చెప్పను కానీ ప్రభువు ఈ పాట ఇచ్చాను. వారందరికీ బాగా నచ్చెను. వారు ఆ పాటను మారుమోగేటట్లు పాడేది. పాట విని ప్రజలు వచ్చి పాకను నింపివేసిరి. మరి ఒక పాట పాడదామంటిని. 75 పాటలు పుస్తకములు ఉండెను. రెండవ పాటను కూడా వారు మరింత ఉత్సాహంతో పాడిరి. వారిక నక్కల వేట మాటెత్తలేదు. 40 నిమిషములు పాడిన తర్వాత అర్ధగంట సేపు ప్రసంగించితిని. ఎవ్వరూ కదలలేదు. మరలా కొన్ని పాటలు పాడించితిని. ఇక పాటల నాయకుడు మీరేనండి, ప్రతిదినము 7 గంటలకే వచ్చి పాడవలసిన పాటలు మీరే ఎన్నుకొని ఆసక్తి పరులకు పాటలు తర్ఫీదివ్వండి అని రుడల్ఫ్ గారికి ఆ బాధ్యత నప్పగించింది. అది అందరికీ సమ్మతంగా నుండెను. 4వ దినంన రుడల్ఫ్ గారు కన్నీటితో రక్షణకై ప్రార్థించిరి. మా అందరికీ రక్షణ అత్యావశ్యకం అనిరి. వేట అనే మాట ఇక వినబడలేదు. 30 మంది పురుషులు కూడా ఆ దినమును ప్రార్థనకై ఉండిపోయిరి. మధ్యరాత్రి వేళ రుడల్ఫ్ గారు రక్షణ ఆనందంలో ప్రవేశించి మిగిలిన వారు తెల్లవారు వరకు ప్రార్థించి దేవుని విడుదలను పొందిరి. రుడల్ఫ్ గారి భార్య ఇంతకు క్రితమే రక్షణ పొందిన వ్యక్తి. ఇప్పుడు పరిశుద్ధపరచబడు అనుభవం కొరకు పెనుగులాడెను. ఆ కూటములలో 200 మందికి ముట్టబడిరి. నేను ఆటంకములను చూచి వెనుకాడి ఉంటే ఇంతటి దీవెన పోగొట్టుకొని ఉండును కదా. కష్టతరమైన పరిస్థితులు ఎదురైనను దేవుని వదలక ఆయన సన్నిధిలో గోజాడి జయము పొందుటే సరైన మార్గము.
కష్టతరమైన పరిస్థితులు ఎదురైనను దేవుని వదలక ఆయన సన్నిధిలో గోజాడి జయము పొందుటయే సరైన మార్గం. ఇక పాఠశాల పట్టలేదు, విశాలమైన ప్రార్థనా మందిరమును కట్టిరి. నన్ను అక్కడ నేయండి, ఆ సేవను కొనసాగింపగోరిరి. నాకెన్నో స్థలము నుండి ఆహ్వానం ఉన్నందున నేను అందుకు అంగీకరించలేదు. తర్వాత కొంతకాలమునకు లోక జ్ఞానంతో నిండిన ఒక పాదిరి అక్కడ సేవను చూచుకొనుటకు వచ్చాను. ఆయన చేతుల సేవ చాలా దెబ్బతినను. అయితే రుడల్ఫ్ గారు ఆయన సతీమణి అంతం వరకు సిద్ధపరిచి నిలిచి పరిశుద్ధ జీవితము ప్రజల్లో ప్రచురించిరి. హల్లెలూయా. ఇత్తడి తలుపులు పడగొట్టు దేవుడు. ఓయాలో మరి ఒక స్థలమునకు సేవను నన్ను ఆహ్వానించిరి. ఇది దేవుని చిత్తమో కాదో కనుగొనుటకు మరి ఒక చెట్టు త్వరలో దూరి ప్రార్థించితిని. దేవుడు వెళ్ళమనెను. 3 రాత్రులు బోధించిన తర్వాత ప్రజలు ఎదిరించి అక్కడున్న పాఠశాలను మూసివేసిరి. ప్రభు సెలవిచ్చిన తర్వాత ఇట్టి ఆటంకం లెందుకొచ్చెనా అని మరలా చెట్టు త్వరలలో దూరితిని. 5 దినములు ప్రార్థనలో గడిపితిని. అంతటా నాకు ఆకలిగాగుచుండెను. ఆకలి ప్రారంభమైతే ఉపవాస ప్రార్థన అయిపోయిందని గుర్తు. కానీ నాకు జయము రాలేదు. ఆకలి మాత్రం ఎక్కువై బలహీనత నాకు తెలియచుండెను. చెట్టు త్వర ఇరుకున నున్నందున కాళ్ళ చేతులు చాచుకొంటిని. నా చేతికి ఏవో కొన్ని పండ్లు మెత్తగా తగిలెను. అవి ఏ కారణలు అక్కడికి అవి ఎలాగో వచ్చి తిని అని అనుకుంటుంది. బాగా పక్వమైన పండ్లని ఇంతకుముందు కూడా చేతులు చాచింది. నేను తిరిగి గ్రామానికి వచ్చిన వార్త ఊరంతా వ్యాపించెను. పాఠశాలను మూసి నన్ను ఇంటి బయటకు నెట్టివేసిన గ్రామ పెద్ద నన్ను వెతుకుచూ వచ్చాను. ఆయన తల దువ్వుకోకుండా పిచ్చివాని వలె కనబడను. అయ్యా, మిమ్మల్ని పంపివేసిన ఈ 10 దినములు నేను నరకవేదన అనుభవించి తిని మీరు తిరిగి వచ్చి నాకెంతో సంతోషం. నా కొరకు ప్రార్థించండి అనను. మంచిది, మోకరించుము అని చెప్పగా ఆయన తనను తాను తగ్గించుకొని దేవుని క్షమాపణ పొందుటకై ప్రార్థనలో బ్రతిమాలుకొనెను. 2 గంటలు ప్రార్థనలో పోరాడి తిని ఆయన రక్షణ పొందెను. తన ఇంటిలోనికి నన్ను ఆహ్వానించి జడిపాకను తెరిచెను. అక్కడ కూటంలో అనేకులు రక్షణ పొందేవి. ప్రభువా, నాకు ఆకలి వేసినను మీరు జవాబిచ్చు వరకు కనిపెట్టుటకు కృపనిచ్చితిరి. మీకు స్తోత్రములు అని దేవునిని కొనియాడి తిని. ఉడతలు నన్ను పోషించినని అక్కడ తెలియవచ్చెను. ఈ వ్యక్తి నా యొద్దకు వచ్చి, బేవింగ్టన్ గారు, మీరు ఒక దొంగ, అది మీరు ఎరుగుదురుగా అని నన్ను గట్టిగా గద్దించాను. ఎలాగ నన్ను దొంగ అంటున్నారని అడిగి తిని. పాపము, ఆ ఉడతలు ఆ చలికానుకు ఆహారం కూర్చుకుని ఉంటే మీరు దాన్ని తినివేసిరి అన్నాడు. ఇది నాకంతవరకు తట్టలేదు. నేను వేగిరపడి ఆ త్వరలో ఇంకా ఏ కారణం పడినవా అని పై రంధ్రం నుండి చూచితిని. ఒకటి లేదు, నా కొరకే ఆ పోషణార్థమే నేను నా ప్రార్థన ముగించే వరకు దేవుడు ఉడతను తన పనిముట్టుగా వాడుకొనెను. మనం త్వరితముగా ప్రార్థన మానువారము, పట్టు వదలు వారము. అందుచేతనే దేవుని గొప్ప కార్యమును చూడలేని వారుగా నున్నాము. సాతాను ఇంటి నుండి నన్ను తరిమిబడి తలుపులు కూడా మూసివేసనే అని నిరుత్సాహపడి వాని తంత్రములకు లొంగి ఉండిన ఎడల ఎన్ని ఆత్మను నష్టపోయి ఉండెనో కదా. మన సేవను భంగపరచుటకు సాతాను ఎప్పుడు తన ప్రయత్నము చేయుచునే ఉండెను. బుధవారము ప్రార్థనా కూటం అంటే అందరికి పోట్లు, నొప్పులు తెచ్చిపెట్టును. వానికి లొంగువారు ఇంటిలోనే ఆగిపోయి ప్రార్థన పోగొట్టుకుందరు. కానీ మనము దేవుని వాగ్దానమును నమ్మి సాతాను పెట్టు ఆటంకమును ఎదిరింపవలెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి దేవుని ప్రియమైన వారలారా, మరి ఎంతో భారం కలిగి వారు సేవ చేస్తూ ఉన్నారు. మరి సైతాన్ ఎలాగో వీరిని ఆటంకపరిచిందో మనము విన్నాము. ఈయన మరి సేవ జీవితంలో మరి సేవకి ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళే వ్యక్తి కాదు. మొదట్లో ప్రార్థన చేస్తాడు. ప్రవక్త పిలుపు ఉన్న వాళ్ళు ఆ విధంగా, నేను ముందు కూడా చెప్పిన, ఈయన పేరు ఎత్తంగానే ప్రవక్త అని చెప్పిన.
నాకు తెలుస్తుంది వాళ్ళ పేరు ఆ సిట్యువేషన్స్ బట్టి అక్కడ అర్థమైపోతుంది. ప్రవక్త పిలుపు ఉన్న వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోరు. ఫస్ట్ ప్రార్థనలో కనిపెడతారు, చెప్తారు, ప్రేరేపణ వస్తే వస్తా, దేవుడు చెప్తే వస్తా అంటారు. ఈయన కూడా ఏం చేసినాడు అంటే ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తనతో మాట్లాడటం బట్టి చాలాసేపు ప్రార్థన చేసిండు. 9 రోజులు ఒక చెట్టు త్వరలో ఉండి భారం కలిగి ప్రార్థన చేసి, మనం ఒక ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు రాలేదనుకో, కథం, దేవుడు లేడు, ఏం లేదు, దేవునికి అంత పవర్ లేదు, మరి చెయ్యాలి కదా అన్నట్టు ఉంటుంది. కానీ ఈయన చూడండి, దేవుడు జవాబు ఇచ్చే వరకు ఆగి భారం కలిగి 9 రోజులు ఏమి తినక అక్కడనే పడుకుంటూ, అక్కడే నిలబడి, అక్కడే ప్రార్థన చేస్తూ ఉండిన తర్వాత దేవుడు తనకి దర్శనంలో చూపించాడు. మెలకువ ఉన్నప్పుడు వచ్చిన దర్శనం అది. ఒక ప్లేసు, ఒక ఏరియా, అక్కడ ఒక కొంతమంది మనుషులు. ఆ ప్లేసు దొరికేంత వరకు చాలా ఆటంకాలు. ఆయన ఆ ఊర్లలో వెళ్తూ ఉంటే మా దగ్గరికి సేవకు రండి, మా దగ్గరికి సేవ రండి, అక్కడ చాలామంది నశించిపోతున్నారు, ఎన్ని చెప్పినా కానీ అరే దేవుడు నాకు ఒకటి చూపిస్తుంటే సైతాన్ అనేది ఇంకో నన్ను దగ్గర తిప్పుతున్నాడు అని చెప్పి వాళ్ళ మాట పెడచెవి పెట్టి అక్కడికి వెళ్ళి, అక్కడ మళ్ళీ ఆన్సర్ రాకపోతే మళ్ళా చెట్టు తొర్ర ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రార్థనలు గడపటం మొదలుపెట్టాడు. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఒక కంటిన్యూస్ ప్రేయరు మన లైఫ్లో రావాలి అంటే ప్రార్థన గది ఉండాలి, ప్రార్థనకు సంబంధించిన ఒక స్థలం ఉండాలి. జస్ట్ మనం మోకరించే స్థలం ఉన్నా చాలు. అంటే ఆ స్థలంని చూసినప్పుడు నువ్వు ప్రేయర్ చేయి అనే మూమెంట్ రావాలి. మనం కళ్ళు తెరవంగానే బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, బూజు ఉంది బూజు దులపాలి, ఇట్లా ఉంటే రాదు. చర్చికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసే ఇంటెన్షన్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఈయనకి ప్రేయర్ చేయటానికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అందులో మళ్ళా ప్రార్థన చేస్తే జవాబు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి లేవా అని చెప్పి తన భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు అక్కడ గేట్ ఓపెన్ చేసే శబ్దాలు ఈయన విన్నాడు. ప్రవక్త అట్లా వింటాడు. ప్రవక్తలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీరి గురించి ఎవరైనా అనుకున్నారనుకో వీళ్ళకి డైరెక్ట్గా వినిపిస్తుంది. అందరికీ కాదు, కొందరికి బాగా డీప్గా ఉంటే తెలుస్తుంది. వాళ్ళని తిట్టుకున్నా వినిపిస్తుంది, వాళ్ళు ఎక్కడ వేరే దేశంలో ఉన్నా కానీ వినిపిస్తుంది అనమాట. ఈయన దర్శనంలో చూసి నా ప్రేయర్కి రిజల్ట్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళేసరికి ఈయన తాళపు చెవి ఇచ్చాడు. అక్కడ కూర్చొని అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా అక్కడ 30 మంది ప్రజలను ఇక్కడ తీసుకురా అంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు. ఈయన సాంగ్స్ బుక్స్ కూడా తీసుకొని పోయాడు. వాళ్ళందరికీ సాంగ్స్ బుక్ ఇచ్చి ఏ పాట పాడాలి ప్రభా, ఫస్ట్ పాట చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా, జస్ట్ వాళ్ళు ఇట్లా చూసి వెళ్ళిపోదామని వచ్చాడు. అలాంటి వ్యక్తి ఆడనే కూర్చోబెట్టి వాళ్ళతో పాటలు పాడిపించి అరగంట వాక్యం చెప్పిపించి వాళ్ళని ప్రార్థనలో నడిపించిండు. అట్లా 5 రోజులు వాళ్ళని ప్రేయర్లో నడిపించిన తర్వాత ఆ వేట ఎటు పోయిందో వాళ్ళ మనస్తత్వం 5వ రోజు వాళ్ళు మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చారు. హల్లెలూయా. మామూలు విషయం కాదు. అంటే ఒక వ్యక్తిని దేవుని ప్రియమైన వాళ్ళారా రక్షణలోనికి తీసుకురావాలంటే చాలా డీప్ ప్రేయర్ మనకు ఉండాలి. హల్లెలూయా. అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు చెప్పటం చాలా ఈజీ, వాక్యం చెప్పడం ఇంకా ఈజీ. మనిషిని మార్చటమే కష్టం. ఒక మనిషిని మార్చాలంటే భారం కలిగి ప్రేయరు, ఆ ప్రేయర్ కోసమే మనల్ని మనం సమర్పించుకోవాలి. ఈయన అట్లా ప్రార్థన చేయటం బట్టి అక్కడున్న ప్రజలందరూ రక్షణ పొంది దాదాపు 200 మంది రక్షణ పొందారు. ఈ 200 మంది రక్షణ పొందడానికి దాదాపు ఒక 10-15 రోజులు భారం కలిగి ప్రార్థన చేసిండు. అదొక 9 రోజులు, ఇది ఒక 5 రోజులు, ఇంకా కొన్ని రోజులు చేసి ఉండొచ్చు. ఒక 20 రోజులు లేదా ఒక 15 రోజులు మనం అనుకుందాం. హల్లెలూయా. ఒక 15 days దేవునికి ఇచ్చినప్పుడు దేవుని ఒక ఆత్మ ఈయన మీద బలంగా దిగొచ్చటం బట్టి 200 మంది మారారు. అసలు మారే ప్రసక్తి కాదు. అక్కడికి వెళ్తే రాళ్ళైనా కదులుతాయి సార్, వాళ్ళు మాత్రం మారరు. నిజంగానే వాళ్ళు మారరు. వారి మీద దురాత్మ ప్రభావం ఉంది. కానీ ప్రార్థనా పరుడు ముందల ఏది కూడా నిలబడదు.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రార్థన చేసుకొని దేవుడు జయం ఇచ్చేంత వరకు నేను ప్రార్థన పోరాడతా అని చెప్పి ఒక గొప్ప ఓపిక కలిగి ఉన్న వ్యక్తి జీసీ బివింగ్టన్ గారు. హల్లెలూయా. ఎవరైనా మనలో సేవ చేయాలి, నేను ఏదైనా సాధించాలి అంటే ఈ ఫార్ములా, ఈ సూత్రాన్ని మనం పాటించాలి. నాకు ఆన్సర్ వచ్చేంత వరకు నేను ప్రార్థిస్తా, నేను ఇచ్చేంత వరకు మొండిగా ఉంటా. ప్రేయర్ 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 ప్రేయర్. హల్లెలూయా. ఖచ్చితంగా కంప్లీట్గా ఈరోజు ఈ వాక్యం చెప్పిన తర్వాత మనలో చాలామందికి ప్రార్థనకు మైండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ప్రార్థన అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయటం కాదు, అది నిరంతరం జరిగే ప్రాసెస్. ప్రార్థన కొరకు ఒక క్లైమేట్ ఉండాలి, ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ ఓన్లీ ప్రేయర్కే కేటాయించాలా. ఒక ప్రేయర్ మ్యాట్ ఉండాలా, అది ప్రేయర్ కోసమే కేటాయించాలా. హల్లెలూయా. ప్రేయర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. భూకంపమే రాని, సునామీ రాని, లేకపోతే ఎవరైనా మనకు సంబంధమే లేదు. ఆ సమయం దేవునికి ఇచ్చేయాలి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రార్థన చాలా అద్భుతంగా వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలాసేపు మనం దేవునితో మాట్లాడచ్చు, మైండ్ చాలా ఫ్రెష్ ఉంటుంది. నైట్ ప్రేయర్ చేయొచ్చు, కానీ ఎన్నో ఆ డే మొత్తం అయిన డిస్టర్బెన్స్ వల్ల మైండ్ మనకు సపోర్ట్ చేయదు. అయితే రాత్రంతా ప్రార్థనలో గడపాలి అని చెప్పి వీరి మాటల్లో మనం విన్నప్పుడు నేను కూడా గడపాలని ఆశ వస్తుంది. దానికి ముందు మన మైండ్ని మనం సెట్ చేసుకోవటానికి ఉదయకాల సమయంలో ప్రార్థనలో గడపాలి. నేను ఈ టైంకి ఎట్లైనా లేస్తా, నేను ప్రేయర్లో కూర్చుంటా అనే నినాదం మనలో ఉన్నప్పుడు, దేవుని ప్రియమైన వారలారా, అట్లా కొన్ని రోజులు చేస్తే ప్రేయర్లో మన మైండ్ సెట్ అయిపోయి మనలో ఉన్న లోకం బయటకు వచ్చేస్తుంది. మన మీద ఉన్న దురాత్మలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి, పుట్టినప్పటి నుంచి ఉంటాయి దురాత్మలు, మీకు తెలుసా? అవన్నీ కూడా మనం ప్రేయర్ చేస్తేనే పోతాయి. అవి ఎవడో వచ్చి ప్రేయర్ చేస్తే కావు, శుద్ధ తప్పు అది. అదే మాట నిజమైతే మీలో ఎంతోమంది విడుదల పొందాలి. లేదు విడుదల కాదు, విడుదల మీరు ప్రార్థనలో గడిపితేనే. గంటలు తడబడి డోర్ క్లోజ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే ఉన్నాం, ఊడిపోయినాం. ఈరోజు దేవుడు నన్ను దర్శించాలి, లేకపోతే లేదు. ఈరోజు దేవుని ఒక అగ్ని నా మీదకి రావాలి, లేకపోతే లేదు. అగ్ని వచ్చేంత వరకు, ఆత్మ నా మీద తాండవం చేసేంత వరకు నేను అన్నం తినను, నీళ్ళు తాగను, నా ముఖం ఎవరికి చూపించను అని కానీ మనము ఒక దీక్ష తీసుకొని ఒక యజ్ఞం లెక్క మనం చేస్తే దేవుని బలమైన ఆత్మ పరలోకంలోని అభిషేకం మన మీద దిగొస్తుంది. హల్లెలూయా. ఖతం అయిపోయింది. లోకం నుంచి మనం వేరైపోతాం, మన ఆలోచన విధానం మారిపోతుంది. దేవుని ఒక పరిశుద్ధాత్మ మన లోపల వచ్చి నివసిస్తూ దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడతాడు. మనకు వచ్చే ప్రాబ్లంకి ముందే హెచ్చరికలు ఇస్తాడు, మనం ఏ మార్గంలో వెళ్ళాలో ముందే చెప్పుకుంటూ వస్తాడు. ఇవన్నీ కూడా వాక్యం చెప్తే కాదు, పాటలు పాడితే కాదు, ప్రార్థన చేస్తూ వస్తుంది. మనలో ఆ మూమెంట్ రావాలి. హల్లెలూయా. ఆ మూమెంటు కాన్ఫరెన్స్లో మనలోకి ఎవ్వరికీ లేదు, ఈవెన్ దో నాకు కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఎడతెగని ప్రార్థన నా జీవితంలో కూడా లేదు. కాబట్టి దేవుని ప్రియమైన వాద నెలకొక్క రోజైనా, ఒక డే మొత్తం ప్రార్థన గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు మీరు ప్రేయర్కి రాకపోయినా నడుస్తుంది, ఆ రోజు మీరు అన్నం తినకపోయినా నడుస్తుంది, ఆ రోజు మీరు బయటికి వెళ్ళకపోయినా నడుస్తుంది. ఆ డే మొత్తం కూడా దేవునిలో గోజాడే ఆ లెవెల్ మనం మెయింటైన్ చేయాలి. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి, వాళ్ళు వస్తారు, అప్పటి వరకు ఉన్న టైంలో గడపటం. రోజు ఆ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్, ప్రేయర్, ఫోన్ స్విచ్ ఆఫ్, ప్రేయర్. ప్రభా నాకు ఈ వరం కావాలి, ప్రభా నాకు ఈ ఫలం కావాలి, ప్రభా నా లోపల అభిషేకం కావాలి, నా జీవితం వ్యర్థమైపోదు. ఒక్కొక్కసారి మనకు డ్యూటీలో హాలిడేస్ వస్తాయి. డ్యూటీస్లో హాలిడేస్ వస్తుంటే చర్చ్లో మీటింగ్స్ ఉంటాయి. ఒకవేళ డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్తాం. ఆ చర్చ్లో మీటింగ్ పెడితే కొంచెం వాక్యం మనం డెవలప్మెంట్ అవుతాం. ఆల్రెడీ వాక్యం దొరుకుతుంది మనకి, కానీ ప్రేయర్ చేసే టైము దొరకదు.
ఆ డే గురించి ముందే మనం సెలెక్ట్ చేసుకొని ఆ టైం వరకు మన హెల్త్ని మనం మంచి కాపాడుకుంటూ, ఎందుకంటే మంచి ప్రేయర్లో వెళ్ళాలి అంటే మంచి హెల్త్ ఉండాలి. మంచి హెల్త్ లేకుండా మనం ప్రేయర్ చేయలేం. మనల్ని మనం కాపాడుకుంటూ ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెట్టి పాటల పుస్తకం పెట్టుకొని ప్రేయరు పాటలు అన్య భాషలు, ప్రేయరు పాటలు అన్య భాష అట్లా కానీ చేస్తే అసలు మిమ్మల్ని ఆపటం ఈ సంవత్సరం తర్వాత ఎప్పటికి ఇవ్వని వల్ల కాదు. హల్లెలూయా. దేశ విదేశాలలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. పట్టింది బంగారం అయిపోతుంది అంతే. ఈరోజు మనం బీవింగ్టన్ గారి పుస్తకం మనం చదివి ఇన్స్పైర్ అవుతున్నామంటే ఆయన దగ్గర పెద్ద డబ్బు లేదు, పెద్ద చమత్కారం ఏమీ లేదు. ఆయన జీవితమే ఒక మహా అద్భుతం. దానికి కారణం ఆయన ప్రార్థన గుండా వెళ్ళాడు. ఆయన ప్రార్థన గుండా వెళ్ళడానికి ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్, ఆయనకు వచ్చిన డిస్టర్బెన్స్ వాటిని క్లియర్ చేసుకోవటానికి దేవుని సన్నిధిలో వెళ్ళిపోయాడు ఆయన. ఆ వైఖరి మనకు ఉండాలి. హల్లెలూయా. అట్లా ఉన్నప్పుడు మహాదేవుని యొక్క మహాబలమైన అభిషేకం మనల్ని తాకి మనల్ని ఒక బలమైన వ్యక్తిగా మార్చి ఒక గొప్ప సాహస కార్యాలు చేయువారుగా మార్చి మన జీవితంలో అనేక విషయాలకి ఒక ఆదరణంగా, అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవం మన లోపల రావాలి. జీవితంలో ఒక్కసారైనా రావాలి. ఒక్కసారి మీ జీవితంలో మీరు చేయబట్టండి. ఒక డేలో కనీసం ఒక 5 గంటలు 8 గంటలు ప్రేయర్లో గడిపిన ఎప్పుడైనా లైఫ్ ఉందా? ఒక మూవీ చూస్తే 3-4 గంటలు చూస్తాం. టైంపాస్ కాకపోతే ఇంకొక మూవీస్ 6-7 గంటలు కూడా చూస్తాం. ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు రోజంతా ప్రయాణం చేస్తాం. మళ్ళీ ప్రేయర్లో ఎంతసేపు, ఎన్ని గంటలు, ఎంతసేపు? హల్లెలూయా. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫోన్లలో సీరియల్స్ చూసేవాళ్ళు ఉంటారు, టీవీ చూసేవాళ్ళు ఉంటారు, న్యూస్ చూసేవారు ఉంటారు. కానీ ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ప్రేయర్లో గడపాలి, ఈరోజు నేను ప్రేయర్ చేయలేకపోయినా కదా, దేవునితో నా మనసు నేను కనెక్ట్ అవ్వలేకపోయినా కదా అనే భారం ఎప్పుడైనా కలిగిందా మీకు? హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎన్ని గంటలు మనము ప్రార్థన చేస్తాం? ఒక సమస్య కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక అద్భుతం కోసం ఎంతసేపు దేవుని దగ్గర గోజాడినాం? అసలు ఎప్పుడైనా గోజాడినామా? హల్లెలూయా. వయసు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కనీసం ఆ వయసుకు తగ్గట్టన్నా ఎప్పుడైనా అన్ని గంటలు ప్రార్థనలో ఉన్నామా? హల్లెలూయా. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు అనుకోండి, కనీసం ఏకదాటిగా 30 గంటలు ప్రేయర్లో ఉన్నామా? కనీసం ఒక 5 గంటలన్న ప్రేయర్లో గడిపినామా? కనీసం ఒక 3 గంటలన్న ప్రేయర్లో గడిపినామా? యేసు ప్రభు తన శిష్యుల్ని గెత్సమేను అనే తోటకు తీసుకొని వెళ్ళినప్పుడు 3 సార్లు వచ్చి మీరు నా కొరకు 1 గంట అయినా ప్రేయర్లో గడపలేరా అని అడిగాడు. దాదాపుగా 3 గంటలు ఆయన ప్రేయర్లో గడిపండి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మరి మన జీవితంలో మనం ఎంతసేపు ప్రేయర్లో గడుపుతున్నాం? అసలు ప్రేయర్ అంటే మనకి ఉందా? అసలు ఏదో రోగం వచ్చినప్పుడు, ఏదో అప్పు వచ్చినప్పుడు ప్రభా అని ఏడవటం కాదు. ఏదో బ్రదర్ టైం ఇస్తుంది కదా అని చెప్పి అప్పటి వరకు చేయనంత ప్రేయర్ అందులో అడుగుతున్నాం మనం. నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, మా ఇంటోర్ని దీవించు. అంశం ఒకటి ఉంటుంది, ప్రేయర్ చేసేది ఇంకో 15 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అక్కడ అర్థమైపోతుంది, అరే వీళ్ళు ప్రేయర్లో గడపలేదు అని. మీ సమస్యల కోసం ప్రార్థన చేయడానికి ప్రార్థనకు పిలవలేదు. ప్రార్థన కొన్ని పాయింట్లు ఉన్నాయి. కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిటి విషయాల కోసమే మనం ప్రార్థన చేయాలి. మందిరంలో వెళ్ళినప్పుడు మందిరం కోసమే ప్రేయర్ చేయాలి. ఒక గృహకూడికి వెళ్ళినప్పుడు ఆ గృహంలో ఏం ప్రాబ్లం ఉందో వాటి కోసమే ప్రేయర్ చేయాలి. ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి అబ్బాయి కోసమే ప్రార్థన చేయాలి. ఏకాంత ప్రార్థనలో అన్నీ కూడా ప్రార్థన చేయాలి. దేవుని ప్రియమైన వారు, ఇది ప్రేయర్ యొక్క రూల్స్. హల్లెలూయా.
ఈ రూల్ తప్పినాము అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే ప్రేయర్లో గడపకుండా అదే టైంలో ప్రేయర్ అంశాలన్నీ చేస్తాం, అక్కడ తెలిసిపోతుంది అరే ఈమె ప్రేయర్లో గడపలేదని. చాలామంది అట్లున్నారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, నేను నా జీవితంలో ఎప్పుడైనా కాన్ఫరెన్స్ ప్రేయర్ చేసినప్పుడు నా గురించి కానీ, నా భార్య గురించి కానీ, నా పిల్లల గురించి కానీ ఎప్పుడైనా నేను ప్రేయర్ చేశానా? నాకు సమస్యలు లేవా? నాకు అవసరతలు లేవా? నాకు ప్రేయర్ పాయింట్స్ ఎన్నో లేవా? హల్లెలూయా. అక్కడ ఏది సందర్భం అదే చేయాలి మనం. దాంట్లో రావాలా మనం. తర్వాత ఏకాంత ప్రార్థనకి ఎక్కువ సమయం మనం ఇవ్వాలి. రోజుకు ఒక 6 గంటలు పంటున్నాము అంటే 1 గంట ప్రార్థన కొరకు మనం ఇయ్యనికి ప్రయత్నం చేద్దాం. లైఫ్ చేంజ్ అయిపోతుంది. చాలా నెమ్మది. ఒక మూవీ చూస్తే వచ్చే కిక్ అంటే, ఒక సీరియల్ చూస్తే వచ్చే కిక్ అంటే, న్యూస్లో చూసే కిక్ అంటే కూడా ప్రేయర్లో ఉన్నప్పుడు వచ్చే కిక్, ప్రేయర్లో వచ్చేటప్పుడు వచ్చే ఆ స్టఫ్ మస్త్ అనిపిస్తుంది. హల్లెలూయా. మన జాబ్ మనం చేసినప్పుడు చాలా సాటిస్ఫైడ్ అవుతాం. మన జాబు ప్రార్థన చేయటం అని ప్రసంగ గ్రంథంలో చివరి వచనాల్లో కనిపిస్తుంది. ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట, తెలుగులో వేరే అర్థం వస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు, ఇప్పుడు నా మాటలు వింటున్నప్పుడు మీలో ఎవరికైనా అవును నేను ప్రేయర్ చేయాలి, అవును నేను గంట తరబడి నేను ప్రార్థన చేయాలి, నేను ప్రేయర్ చేయలేకపోతున్నా కదా, నేను వేరే విషయాలకు ఎంతో ఆలోచిస్తున్నాను, వేరే విషయాలకి చాలా టైం ఇస్తున్నాను, ప్రేయర్కి ఇవ్వలేకపోతున్నా కదా, ఎంత దౌర్భాగ్యమైన జీవితం అని మీలో ఎవరికైనా ఒక్కరికి ఆ ఫీలింగ్ వచ్చిన ఈ వాక్యం ఫలించినట్టే. ఒకవేళ అట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు మీ గుండె మీద చేయబెట్టుకొని మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఇప్పటి వరకు ఈ వాక్యం చెప్పిన దేవుని ఒక ఆత్మ మీ మీద బలంగా దిగొస్తుంది. మిమ్మల్ని అసాధారణ ప్రార్థన వ్యక్తిగా మార్చేస్తుంది. సైతాన్ రాజ్యం మీ ముందర కూలిపోతుంది. ప్రజలు మీ ద్వారా విడుదల పొందుతారు. రోగాలతో ఉన్నవారందరూ బాగుపడతారు. సైతాన్ రాజ్యం నిలువెల కూలిపోతుంది. మిమ్మల్ని చూసి మాంత్రికులు గజ వణుకుతారు. దేశంలో ఉన్న సరిహద్దుల్ని కాపాడే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుని ఒక ఉద్దేశం ఇది అయి ఉన్నది. ఇదే యెహోవా వాక్కు. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం.